Okay. Okay. Good to have you in the class. We were discussing why should we learn programming and how to make computers think. ఓకేనా? ఇప్పుడు అలాంటివన్నీ తెలుసుకుంటాం. ఇప్పుడు కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడానికి కాదు కదా, ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ డివైస్. గేమ్స్ ఆడుకోవడానికి అయితే వీడియో గేమ్ ₹100 పెడితే వచ్చేస్తుంది, అందులో కూడా గేమ్స్ ఉంటాయి. బట్ but it is for both thinking and also a side benefit is you can watch movies, you can think using it, you can develop programs which are not just useful for end users but also for other developers. మీరు రాసే ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామర్కి హెల్ప్ అయిందనుకో, అది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకేనా? సో ఈ టర్టిల్ అనేది చూస్తే ఇక్కడ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ ఇంపోర్టింగ్ సంథింగ్. సో ఏంటి సార్ ఇది అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైబ్రరీ. లైబ్రరీకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ బుక్స్ ఉంటాయి. ఆ బుక్ మీ హోంవర్క్ బుక్ క్లాస్ నోట్స్ కాదు కదా. క్లాస్ నోట్స్ అంటే మీరు తయారు చేసిన నోట్ బుక్, అది మీరు రాసిన బుక్. కానీ లైబ్రరీలో ఉండేవి ఏంటి? టెక్స్ట్ బుక్స్, స్టోరీ బుక్స్. అవి ఎవరో రాశారు, అది లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకొని చదవచ్చు. కొనుక్కొనైనా బయట స్కూల్ బుక్ కూడా చదవచ్చు. అలాగా ఇక్కడ ఇంకోళ్ళు రాసిన ప్రోగ్రామ్ని నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నా ప్రోగ్రాంలోకి. సరేనా? అందుకనే నాకు ఆ జియో అప్లికేషన్ తయారు చేయడం అంత సింపుల్ అయింది. కానీ ఇప్పుడు మీరు తయారు చేసే ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాము ఇంకోళ్ళు వాడుకోవచ్చు అనమాట. అర్థమైందా సార్? ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ until by decrementing it until it reaches 1. When I say what is 5 factorial, 5 into 4 into 3 into 2 into 1, you have to stop when it reaches 1. Okay, now sir, so how do we teach like 5 factorial? I already showed you the code, but now I'm going to explain you the code. Okay. And then we have something interesting, that is the applications of AI. అప్లికేషన్స్ అంటే ఏంటి సార్? ఒక రోబోట్ని తయారు చేసి వచ్చండి. రోబోట్ అని ఎందుకు అన్నాను? చాట్ బోట్. ఇప్పుడు మీరందరూ కొన్నిసార్లు గూగుల్ యూజ్ చేసి ఉంటారు, లేకపోతే వాట్సాప్ యూజ్ చేసి ఉంటారు, లేకపోతే మీ ఫాదరో మదరో వాట్సాప్ యూజ్ చేయడం చూసుంటారు. అందులో మీరు టైప్ చేయగానే నెక్స్ట్ వర్డ్ వచ్చేస్తుంది, రైట్? చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ నేను ఏదైనా సర్చ్ చేస్తున్నాను అనుకోండి, నెక్స్ట్ చూడండి, నెట్ఫ్లిక్స్, నెక్స్ట్ వేవ్, ఇవన్నీ ఏంటండి? సో నెక్స్ట్ నాకు చూడండి, నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్. నేను నిజంగా ఇదే చెప్దాం అనుకున్నాను, అది ఆటోమేటిక్ ఇచ్చింది. నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అనేది ప్రిడిక్ట్ చేసేసింది. నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అంటే నెక్స్ట్ ఏ వర్డ్ టైప్ చేయబోతున్నానో ఆ వర్డ్ని ప్రిడిక్ట్ చేసేస్తుంది గూగుల్. అంటే గూగుల్ ఒక ప్రోగ్రామ్, ఒక సెర్చ్ ఇంజిన్. కానీ మనం ఏదైతే ఆలోచించాలనిపోతున్నామో, మన మనసులో ఏదైతే ఉందో అది ఆలోచించి చెప్పేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వర్డ్ అదే. అది ఎలా చేస్తుంది సార్? ఆ అప్లికేషనే నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అనే ప్రోగ్రామ్ అనమాట. ఈ నెక్స్ట్ వర్డ్ అలా కనిపెట్టి నెక్స్ట్ వర్డ్ ఏంటో చెప్తుందో, చెప్తుంది కదా ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అంటాం. ఈ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అండి. అర్థమైందా? సో నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ ఈజ్ ఏ మిషన్ లెర్నింగ్ టాస్క్. మిషన్ లెర్నింగ్ చూసారా? రితిక నేర్చుకుంది. రితిక ఈజ్ ఎ హ్యూమన్. కానీ ఇక్కడ మిషన్ అనేది, కంప్యూటర్ ఇస్ ఎ మిషన్. బిఫోర్ when I was a child, computer is a dumb machine. It is just plainly taking instructions, but it can perform very fast, billion instructions, million instructions per second. బట్ అంత ఫాస్ట్గా ఉంది కాబట్టి దీనికి ఆలోచించడం కూడా నేర్పించాం అనుకో, అంటే మిషన్ స్టార్టెడ్ లెర్నింగ్ బై ఇట్స్ ఓన్. అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్ స్టార్ట్స్ లెర్నింగ్ బై ఇట్స్ ఓన్. సో ఈ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ ఈజ్ ఎ మిషన్ లెర్నింగ్ టాస్క్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అక్కడి వరకు అర్థం చేసుకోండి. దట్ యూజెస్ స్టాటిస్టికల్ ప్యాటర్న్స్ అండ్ లింగ్విస్టిక్ స్ట్రక్చర్స్. దిస్ ఈజ్ ఆల్ కాంప్లెక్స్, బట్ డోంట్ వరీ. ఇంటర్నల్గా మీరు పెద్ద అయిన తర్వాత సైంటిస్టులు, డేటా సైంటిస్టులు, డెవలపర్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అవుతారు.
అప్పుడు మీరు ఏ అప్లికేషన్స్ తయారు చేస్తారు. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉండడండి, ఒక రోబోట్ ఉంటుంది. మోర్ ఓవర్ కార్లు కూడా డ్రైవ్ చేసేది రోబోట్సే. మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది, ఉండొచ్చు మాన్యువల్ మోడ్ కూడా. సో అది మిషన్ లెర్నింగ్. అంటే మిషన్కి నువ్వు నేర్పించేస్తున్నావు అనమాట ఎలా చేయాలో, అది మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏఐ అండి, ఒక ఫీల్డ్. ఒక రైతుకి పంట పండించడం అనేది మొత్తం వచ్చు. అందులో కాటన్ పండించవచ్చు, ప్యాడీ ఫీల్డ్ పండించవచ్చు. సో ఈ ప్యాడీ ఫీల్డ్ అనేది ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ రావాలి. దానికి దానికి ఎలా కేర్ తీసుకోవాలో అనేది ఒకటి. కాటన్కి ఒక టైప్. అలాగే మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్, మిషన్కి లెర్నింగ్ ఇవ్వడం. సో ఈ నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఇవ్వాలో అనేది మిషన్ లెర్నింగ్ టాస్క్ అనమాట. అది మీరు ప్రోగ్రామ్ రాసి తయారు చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసే ముందు బేసిక్ ప్రోగ్రామ్స్ రాయడం రావాలి. మీరు ఫస్ట్ 10th క్లాస్కి వెళ్ళిపోరు కదా, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, అలాగే దానికంటే ముందు ఎల్కేజీ యూకేజీలోని ఏబిసిఏ ఫర్ యాపిల్ అలాంటివి నేర్పిస్తారు. నేను అలా చిన్న నుంచి పెద్ద ప్రోగ్రామ్స్ రాయడం నేర్పిస్తాను ఈ క్లాస్లో. కానీ డోంట్ వరీ, ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. చూడండి, మీకు ఆ డ్రాయింగ్ సరే ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి సార్, మాకు గేమ్స్ అంటే ఇంట్రెస్టింగ్ అని కొందరు అనొచ్చు, నాకు మల్టిప్లికేషన్ టేబుల్స్ అంటే ఇంట్రెస్ట్ అని కొందరు అనొచ్చు. అంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటాయి కదా, అదనమాట. నాకు ఈ నెక్స్ట్ వర్డ్ ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో అది తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్. సో ఏది ఏమైనా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా చదవాలి. బికాస్ అది పెద్దలు డిసైడ్ చేశారు, పెద్దల మాట మనకి ఎప్పుడు మంచి చేస్తుంది. సో మీ టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది. సో అడ్వాన్స్ పైథాన్ ఇలా ఉంది, ఇందులో వర్క్ విత్ జూపిటర్ నోట్బుక్ అని ఉంది. సో ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ ఈ సంథింగ్ సిమిలర్ టు పైచార్ట్, ఇలాంటి ఒక అప్లికేషన్ ఆల్రెడీ మనం చూసాం. ఇందులో మనం యూజ్ ఆపరేటర్స్ లైక్ ప్రింట్, ఇన్పుట్ ఫంక్షన్స్. ఆల్రెడీ మనం ప్రింట్ అంటే ఏంటో చూసాం. చూడండి, ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షనే కదా వాడాం. సింపుల్గా ప్రింట్ అని ఒక్కటే వాడాం అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ అని వాడాను, ఎన్నిసార్లు వాడాను, ఒకసారి వాడాను, 3 సార్లు వాడదాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 3 ప్రింట్లు వాడుతున్నాను, దీనివల్ల ఏమవుతుందో చూద్దాం. అవుట్పుట్లో జై హింద్ నమస్తే స్టూడెంట్స్ మధ్యలో ఇది పెడుతున్నాను 3 సార్లు. లెట్ us see what will happen. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, గ్యాప్ వచ్చింది. అంటే ఎంటీ లైన్ ప్రింట్ చేస్తుంది. ఏమీ ఇవ్వకపోతే ఈ ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, దానికి ఇన్పుట్ ఏమీ ఇవ్వకపోతే అది ఒక ఎంటీ లైన్ ప్రింట్ చేస్తుంది. రైట్ నథింగ్ అన్నాను అనుకోండి, వైట్ పేపర్ ఇచ్చేస్తారు ఎగ్జామ్లో. రైట్ నథింగ్ అన్నాను కాబట్టి ఏమీ రాయొద్దు అని అర్థమైందా. ఇక్కడ నేను ఏదైనా రాయాలి అంటే ఇలా ఒక బ్రాకెట్స్లో ఒక సంథింగ్ ఇచ్చి రాయాలి, ఓకేనా. అది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రింట్ అనేది ఒక ప్రోగ్రామ్. మరి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్, ఏంటది, ఇన్పుట్ ఫంక్షన్ అని ఉంది. ఇన్పుట్ అంటే ఏంటి సార్, ఇన్పుట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్పుట్ అంటే తెలుసుకునే ముందు ఇన్పుట్ ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. అసలు కంప్యూటర్స్ ఇన్పుట్స్ ఎందుకు తీసుకుంటాయి, ఎందుకు సార్, గెస్ మనతో మాట్లాడడానికండి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. సో క్వశ్చన్ మీకు నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఇన్పుట్, మీరు ఆలోచించి దానికి ఆన్సర్ చెప్తారు. 5 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే ఆలోచించారు, మీకున్న థాట్ ప్రాసెస్ వాడి మీరు నాకు ఒక జవాబు చెప్పారు. మీరు ఇచ్చిన జవాబు నోట్తో ఇచ్చారు, తీసుకున్న ఇన్పుట్ చెవులతో తీసుకున్నారు. సో ఇక్కడ నోరు అవుట్పుట్ డివైస్. ఇక్కడ అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది సార్, ఇది అవుట్పుట్. మనం ఎలా చూస్తున్నాం ఈ అవుట్పుట్ని, స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది అవుట్పుట్ అనమాట. ఇన్పుట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఆ ఇన్పుట్ అనేది కంప్యూటర్కి ప్రోగ్రామ్ రాసి ఇస్తాం అనమాట. పర్టికులర్గా ఇప్పుడు యూజర్కి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకోండి, అప్పుడు మనం సో ఇదంతా కామెంట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ దిస్. కామెంట్ చేస్తే డార్క్ అయిపోయింది అంటే ఏదో ముందు కలర్ఫుల్గా ఉండేది ఇప్పుడు బ్లాక్లోకి వచ్చింది. అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, ఈ ప్రోగ్రాంలో ఏమున్నాయి ఇప్పుడు కామెంట్లో ఉంటే పట్టించుకోదనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వ. అంటే ఏంటి సార్, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకో, చూడండి ఇందాక మనకి ఏదో అవుట్పుట్ వచ్చింది. లెట్ మీ క్లియర్ దిస్. ఓకే,
సార్ ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? రన్ రన్ అంటున్నాను. రన్ అంటే పరిగెట్టదని కాదు. ఇక్కడ రన్ అంటే ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేశాను. మనకి ఏమొచ్చిందండి అవుట్పుట్? అదేంటి సార్ ఏమీ రాలేదు, మరి అన్ని లైన్స్ ఉన్నాయి కదా ప్రోగ్రాంలో అనొచ్చు మీరు. కానీ ఈ లైన్స్ అన్నిటి ముందు నేను హ్యాష్ అనే సింబల్ పెట్టాను. దీన్ని హ్యాష్ అంటారు. మనకి ఫోన్ మీద కూడా ఉంటుంది ఇది. ఒకప్పుడు టెలిఫోన్లో ఉండేది, ఇప్పుడు కూడా సెల్ ఫోన్స్లో ఉంటుంది. బట్ టెలిఫోన్ వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఈ హ్యాష్ సింబల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ని కొట్టేసినట్టు అనమాట. మనం ఎగ్జామ్లోని కొన్ని రాసి మళ్ళీ ఇలా దిద్దేస్తాం కదా, దిద్దేస్తే టీచర్కి అర్థమవుతుంది, ఓహో ఈ వర్డ్ కొట్టేసాడు ఈ అబ్బాయి, ఈ వర్డ్ రాయలేదు, దానికి ఆన్సర్ ఇది కాదు అని అర్థమవుతుంది. సిమిలర్ వేలో ఇక్కడ నేను హ్యాష్ అని పెడితే ఈ ప్రోగ్రాంలో ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయొద్దు అని మొత్తం అంతా పెట్టేశాను కాబట్టి మనకి ఏం అవుట్పుట్ రావట్లేదు. ఇప్పుడు నేను ఓన్లీ నమస్తే స్టూడెంట్స్ జై హింద్ పెట్టాను అనుకో, చూడు ఇప్పుడు 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 ఇక్కడ రాస్తున్నాను, దిస్ విల్ నాట్ బి ప్రింటెడ్, దిస్ విల్ నాట్ బి ప్రింటెడ్ అని రాశాను. దిస్ విల్ నాట్ బి ప్రింటెడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అలా రాసినంత మాత్రం ప్రింట్ అవ్వకుండా ఉంటుందా? అయ్యింది. దిస్ విల్ నాట్ బి ప్రింటెడ్ అన్నారు, మరి ప్రింట్ అయిపోయింది సార్, మరి ఏంటి సార్, ఎలాగ సార్ దాన్ని ప్రింట్ అవ్వకుండా ఆపడం ఎలాగ సార్? సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ హ్యాష్ వాడాను, హ్యాష్ పెట్టాను, పెట్టగానే కలర్ మారిపోయింది. ఇప్పుడు నేను స్టాప్ చేసి రన్ చేస్తున్నాను. జై హింద్ నమస్తే స్టూడెంట్స్ వచ్చింది, 2 వైట్ స్పేసెస్ వచ్చాయి, ఎందుకంటే ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. కానీ దిస్ విల్ నాట్ బి ప్రింటెడ్ అనేది ప్రింట్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు సార్? గెస్, యు ఆల్ నో ద ఆన్సర్. ఎందుకంటే దీన్ని ప్రింట్ అవ్వద్దు అని చెప్పేసాం అనమాట. దీన్ని పట్టించుకోవద్దు, ఇగ్నోర్ దిస్ లైన్, ఇగ్నోర్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. సార్ డిలీట్ చేసి వచ్చు కదా ఏకంగా ఆ లైన్ని, ఎందుకు ఉంచారు? ఏమో ఫ్యూచర్లో అది మళ్ళీ అవసరం పడుతుందేమో. అందుకని ప్రోగ్రాంలో దే హ్యావ్ గివెన్ ద ఎబిలిటీ. మీరు ఒక్క లైన్ దగ్గర మీకు ఇది చేంజ్ పడదు, ఫరక్ పడదు, ఓకే, చేంజ్ అవ్వదు. సో ఎప్పుడు సార్ చేంజ్ అంటే, ఒక 1000 లైన్స్ రాశాను అనుకోండి, చాలా పెద్ద 1000 లైన్స్ రాశాను, అందులో 100 లైన్స్ కామెంట్ చేయాలి. ఇప్పుడు 100 లైన్స్ నేను డిలీట్ చేస్తాను అనుకోండి, మళ్ళా 100 లైన్స్ రాయాలంటే చాలా టైం పడుతుంది కదా. అర్థమైందా? అందుకని కామెంటింగ్ అనే ఒక వే ఇచ్చారనమాట. అది కామెంట్ చేయొచ్చు. అది కామెంట్ చేస్తే చూడండి, న్యూస్లో అడుగుతారు నో కామెంట్స్ అంటారు. అంటే ఇక్కడ సేమ్ వేలో ఈ ఇన్స్ట్రక్షన్ని మీరు పట్టించుకోవద్దు, కంప్యూటర్ మిషన్ నువ్వు పట్టించుకోవద్దు ఈ ఇన్స్ట్రక్షన్ని, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పడానికి నేను కామెంట్ చేసి వచ్చాను అనమాట ఆ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అని ఉన్నది కదా, ఈ రెండింటిని కామెంట్ చేసి వస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ నాకు నార్మల్గా వచ్చింది జై హింద్ నమస్తే స్టూడెంట్, మధ్యలో స్పేస్ ప్రింట్ అవ్వలేదు. అర్థమైందా? సో మధ్యలో ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉన్నా అది కామెంట్ చేసేవచ్చు. ప్రింట్ 1 + 10, 1 + 10 ఎంత వస్తుందండి? 11. అంటే ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోతున్నట్టు మీరు. ఓకేనా? 10th స్టాండర్డ్ వరకు చదువుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే +1 చేస్తే ఇంటర్మీడియట్కి వెళ్తాం. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది అవుట్. 11 వచ్చింది, జై హింద్ వచ్చింది, 11 వచ్చింది, నమస్తే స్టూడెంట్స్ వచ్చింది. ఇప్పుడు నాకు 11 అనేది ప్రింట్ అవ్వక్కర్లేదు. అప్పుడు నేనేం చేస్తాను? కామెంట్ చేస్తాను. సార్ మాకు ఫ్యాక్టోరియల్ అవుట్పుట్ చూడాలని ఉంది అనుకుంటున్నారు కదా, ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూడాలని ఉంది, చూపిస్తాను. ఐ ప్రామిస్ యూ, ఐ విల్ షో యూ, బట్ యూ హ్యావ్ టు లెర్న్ బేసిక్స్ ఫస్ట్. ఒకేసారి ఆ ప్రోగ్రామ్ చూపెట్టేస్తాను పోనీ మీకోసం. కానీ మనకి ఏ నెంబర్ తాలూకు ఫ్యాక్టోరియల్ కావాలండి? అది కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? నాకు 5 ఫ్యాక్టోరియల్ ఇవ్వాలా ఆన్సర్, 120 ఫ్యాక్టోరియల్ ద ఆన్సర్ ఇవ్వాలా? విచ్ నెంబర్స్ ఫ్యాక్టోరియల్ షుడ్ ఐ ప్రొవైడ్? దట్ వీ షుడ్ ఆస్క్ ద యూజర్. నేను మీకు అడిగాను, మీరు చెప్పారు 5 అంటే. 3 ఫ్యాక్టోరియల్ అడిగితే 120 అని చెప్తారా? 6 అని చెప్తారా? 6 అని చెప్తారు. ఎందుకంటే నేను అడిగింది ఆసారి 6, నేను మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇన్పుట్ ఏంటి? 6, 3. 5 ఇస్తే ఒక ఆన్సర్ ఇస్తారు, 3 ఇస్తే ఒక ఆన్సర్ ఇస్తారు. సిమిలర్ వేలో మన ప్రోగ్రాము 3 ఇచ్చిన, 5 ఇచ్చిన, 120 ఇచ్చినా మనకు ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు మరి ఇవ్వాలంటే ఎలా సార్? సింపుల్ అండి. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, లైన్ 8,
చూడండి ఇక్కడ n అంటే నథింగ్ బట్ ద ఇన్పుట్ నెంబర్, NUMBR నెంబర్ అని నేను అనొచ్చు. నెంబర్ అనేది, సరే ఇక్కడ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ అంటే ఒక చూద్దాం, మన టెక్స్ట్ బుక్లో ఏముందో చూద్దాం. టెక్స్ట్ బుక్ చూడండి, మన టెక్స్ట్ బుక్లో వేరియబుల్స్ డిస్క్రైబ్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ డేటా టైప్స్ అని ఉందా చూసారా? డిస్క్రైబ్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ డేటా. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ చదివి అంతా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనకి పైథాన్ యూజింగ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అని ఉంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి సార్? అలాంటి ప్రతి చిన్నవి నేను చెప్తానండి. ఈ లెసన్లో ఏ వర్డ్ తీసుకొని మీరు డౌట్ అడిగినా మీ అంతలు మీరే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంకోళ్ళకి చెప్పే స్టేట్కి తీసుకెళ్తాను నేను. యూ హ్యావ్ టు బీ విత్ మీ. సార్ మాకు అలా చెప్పుకెళ్ళిపోతే అర్థం కాదు అంటే ఐ విల్ గివ్ యూ ఫన్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇన్ ద మిడిల్. మీకు బోర్ కొడుతుంది అనేది మీ ఫేస్ చూస్తే నాకు అర్థమవుతుంది. బట్ దిస్ ఈజ్ ఆన్లైన్ క్లాస్ రైట్ సార్. మరి ఎరలోని ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కదా సార్, అప్పుడు మరి మేము ఆన్లైన్లో నేర్చుకోవాలంటే అలాగా. చూడండి, ఏ తాలూకు ఇంకో అప్లికేషన్ చెప్తాను. ఏంటి సార్ అది? ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదండి, అలాగా ఇప్పుడు కంప్యూటర్లో కూడా కెమెరా ఉంది. ఆ కెమెరా ద్వారా ఇప్పుడు నా రికార్డింగ్ అంతా వస్తుంది. మీకు నా ఫేస్ చూసి ఇప్పుడు నేను నవ్వుతున్నానని మీరు చెప్పగలరు. నవ్వుతున్నాను, ఓకే. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. సో నవ్వడం ఏడడం అనేది మీకు తెలుసు, ఎందుకంటే మీరు హ్యూమన్స్. కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఎలా తెలుస్తుంది? అది ప్రోగ్రామ్కి కంప్యూటర్ విజన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మిషన్ లెర్నింగ్లో కంప్యూటర్ విజన్ అని ఒకటి ఉంటుంది. ఆ కంప్యూటర్ విజన్లో ట్రైన్ చేసేవచ్చు అనమాట. ఒక కార్ ఫోటో, మనిషి ఫోటో ఇచ్చి ఇది మనిషి, ఇది కారు, ఇది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో ఈ బొమ్మ ఏం చేస్తుంది చూడండి, నవ్వుతుంది. ఎలా చెప్పగలిగారు? అది స్మైలీ ఫేస్ ఉంది. సో మనిషి నవ్వినా బొమ్మ నవ్వినా స్మైలీ ఫేస్ ఉంటుంది. అది ప్రోగ్రామ్కి చెప్పేసాం అనుకోండి, ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ కింద నుంచి కింద వైపు ఉందనుకోండి అది నవ్వుతున్నట్టు, మీద వైపు ఉందనుకోండి అది ఏడుస్తున్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఇదే సర్కిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఉన్నదనుకోండి, అదే చూడండి పెయింట్లో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలాగుంది, కంట్రోల్ డిలీట్. ఓకే, ఇప్పుడు కంప్యూటర్కి ఎలా ట్రైనింగ్ ఇస్తానో చెప్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఒక లైన్, ఇది ఒక రోడ్ అవ్వచ్చు, ఇది ఒక రేస్ ట్రాక్ అవ్వచ్చు, ఇది ఒక సింపుల్ లైన్ అవ్వచ్చు, లేకపోతే 2 స్టార్లు కనెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు స్మైలింగ్ అనేది కంప్యూటర్ తెలియదు కదా, ఏదైనా అనుకుంటుంది లైన్ అంటే. కానీ ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకో, సే ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎరేజర్ ఉంటుంది కదా ఇందులో, ఈ ఎరేజర్ కాదు, ఇంకా బెటర్గా కట్ చేయొచ్చు. చూడండి, ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నది అనుకో, కంప్యూటర్కి ఫేస్లో పెదాల దగ్గర ఇలా కనిపిస్తే ఇట్ ఈస్ స్మైలింగ్ అని దానికి అర్థం అవుతుంది. అర్థమైందా? అలా ట్రైన్ చేస్తాం. సరే, అంత సింపులా? కాదు, మరి అంత సింపుల్ కాదు, మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నా. కానీ ఇలాంటి ప్యాటర్న్ వస్తే, మనిషిలో ఇలాంటి ప్యాటర్న్ వస్తే అది స్మైలింగ్ అని. ఇప్పుడు దీన్ని రొటేట్ చేయొచ్చు కదండి, ఇక్కడ రొటేట్ చేయొచ్చు. చూడండి, రొటేట్ చేస్తాను. బిగ్ స్మైల్, స్మాల్ స్మైల్, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏడుస్తున్నట్టు అంటే ఎలాగుంటుంది? ఇప్పుడు ఇది ఒక స్మైల్ ఉంది. నేను బాటమ్ హాఫ్ కట్ చేశాను అనుకోండి. సో నౌ దిస్ ఇస్ ఇన్ ద ఫేస్. ఇఫ్ దిస్ ఇస్ ప్రెసెంట్, so this person is crying, this one is crying, this one is smiling. ఈ అబ్బాయి క్లాస్ అర్థం కాలేదు, నేను చెప్పిన తర్వాత ఈ అబ్బాయి క్లాస్ అర్థమైంది. నేనంటే నేనని కాదు, ఇక్కడ సార్ అని. సో ముందు ఈ ప్రోగ్రామ్ చూపెట్టినప్పుడు మీ ఫేస్ ఇలా ఉండొచ్చు. మీకు ప్రోగ్రామ్ చూపెట్టాను కదా, ఇక్కడ చూపెట్టాను మీకు ప్రోగ్రామ్. పైథాన్లో ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది అని చూపించాను.
ఒక్క నిమిషం. ఇది చూడగానే ఇంత కష్టంగా ఉందేంటి, అమ్మ బాబోయ్ దీనికి దండం రా బాబు నాకు అర్థం కాదు అనుకుంటే మీ ఫేస్ అలా క్రయింగ్ లాగే ఉంటుంది. ఇవి చూపెట్టి ఇంతే అని చెప్పేస్తే అప్పుడు మీరు క్రయింగ్ లా ఉంటుంది. అదే నేర్చుకున్నాను అనుకోండి, ఈ క్లాస్ అంతా అయిపోయింది అనుకోండి, క్లాస్ అంటే ఈ కోర్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ప్రోగ్రామ్ చెప్తే ఓ ఇదే ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి, దీనివల్ల నేను 3 రోజులు చేయాల్సిన పని అర సెకండ్లో చేసేయగలను, 5 లైన్లు రాసి అని చెప్తారు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరుగా? అప్పుడు ఇది అర్థమైతే మీ ఫేస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నట్టు. అర్థమైందా?